అది బీహార్ లఖిసరాయ్లోని సూర్యగర్ష పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నపూర్ గ్రామం. ఆ రోజు 2023 అక్టోబర్ 24 అర్ధరాత్రి. ఆ టైంలో ఓ మహిళ తన కొడుకుతో ఓ శవాన్ని మోసుకుంటూ తన ఇంటి దగ్గరలో ఉన్న ఓ ఇసుక దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక శవాన్ని ఆ ఇసుక దగ్గర పెట్టి కొడుకుతో కలిసి ఆ ఇసుకలో గొయ్యి తవ్వి తాను తెచ్చిన శవాన్ని అక్కడ పూడ్చిపెట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటన జరగక ముందు అంటే సరిగ్గా 3 రోజులకు ముందు అనగా 2023 అక్టోబర్ 21 మధ్యాహ్నం సమయంలో రత్నపూర్ గ్రామంలో ఉండే పులి యాదవ్ అనే వ్యక్తి తన 6 ఏళ్ల కొడుకు మయాంక్ రాజ్ కనిపించడం లేదని ఆ బాబు తండ్రి సూర్యగర్ష పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే పోలీసులతో పాటుగా ఆ కుటుంబ సభ్యులు ఆ ఊరి గ్రామస్తులు కూడా కనిపించకుండా పోయిన మయాంక్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే అందరూ కలిసి బంధువుల ఇళ్లలో తెలిసిన వాళ్ల ఇళ్లలో ఆ మాటకొస్తే ఆ ఊరంతా జల్లెడ పడుతున్నారు. సరిగ్గా అదే టైంలో అంటే మయాంక్ మిస్ అయిన 3 రోజుల తర్వాత అనగా అక్టోబర్ 24న అర్ధరాత్రి టైంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి ఓ శవాన్ని మోసుకుంటూ వెళ్లి తన ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న ఇసుకలో పూడ్చిపెట్టి తిరిగి వస్తూ ఉండగా అప్పటికే ఆ మహిళను ఫాలో అవుతున్న పోలీసులు ఊరి వాళ్లు ఆమెను ఆమె కొడుకుని పట్టుకొని ఈ టైంలో ఇసుక దగ్గర ఏం చేస్తున్నారని ప్రశ్నించగా దానికి వారిద్దరూ కంగారు పడుతూ సమాధానం కూడా చెప్పలేదు. దీంతో పోలీసులతో సహా గ్రామస్తులందరికీ వారిపై అనుమానం వచ్చి ఆ మహిళ వెళ్లిన ఇసుక దగ్గరకు వెళ్లి అక్కడ తవ్వి చూడగా అక్కడ గొయ్యిలో వారికి తప్పిపోయిన మయాంక్ శవం కనిపించింది. ఆ శవాన్ని చూడగానే అందరూ షాక్ అయ్యారు. 6 ఏళ్ల పిల్లాడిని అతి కిరాతకంగా చంపి గొయ్యిలో పూడ్చడం, అదీ కాక ఆ శవాన్ని అక్కడికి తెచ్చి పాతి పెట్టింది స్వయంగా ఆ బాబు మేనత్తే కావటంతో అందరూ షాక్ తో పాటు ఆశ్చర్యపోయారు. ఆ శవాన్ని బయటకు తీసి నీ మేనల్లుడి శవాన్ని నువ్వే ఎందుకు పూడ్చిపెట్టావు, అసలేం జరిగింది, మయాంక్ ని నువ్వు నీ కొడుకు చంపేశారు కదా అని నిలదీయటంతో దానికి ఆమె అవునంటూ గట్టిగా అరిచి చెప్పింది. నా మేనల్లుడిని నేనే నా పగ తీర్చుకోవటం కోసం నా కొడుకుతో కలిసి మయాంక్ గొంతు కోసి చంపేశా అన్నది. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే రత్నపూర్ లో ఉండే ఈ పులి యాదవ్ కి పెళ్లైంది. ఓ బాబు కూడా. అతని పేరు మయాంక్ రాజ్. ప్రస్తుతం బాబు వయసు 6 సంవత్సరాలు. ఈ పులి యాదవ్ ఉండే ఊళ్ళోనే రూలీదేవి అనే మహిళ ఉంటుంది. ఈ రూలీదేవికి కూడా పెళ్లైంది. వయసుకొచ్చిన ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ రూలీదేవి పులికి బంధువు, చెల్లెలు వరుస అవుతుంది. పులి కొడుక్కి అత్త అవుతుంది. కానీ ఈ అన్నా చెల్లెళ్లు మాత్రం వావి వరుసలు మర్చిపోయారు. అన్నా చెల్లెళ్ల బంధానికి కొత్త అర్థాన్ని చెప్తూ అక్రమ బంధం పెట్టుకున్నారు. చాలా కాలం వీరి భాగవతం గుట్టుగా సాగించినా వీరి తీరు అన్నా చెల్లెళ్లలా కాకుండా బావా మరదళ్లలా అనిపించడంతో ఇరు కుటుంబ సభ్యులు వీళ్లను గమనించారు. దీంతో ఈ కామపిశాచాల సీక్రెట్ మొత్తం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరిని చెడామడా తిట్టారు. సిగ్గు తెచ్చుకొని పరువుగా విలువలను గౌరవిస్తూ బ్రతకమని హితబోధ చేశారు. కానీ వారి హితబోధ వీరిద్దరికి దెయ్యాల ముందు వేదాలు వల్లించినట్లుగా అయింది తప్ప వీరిద్దరు మాత్రం మారలేదు. పైగా ఎలాగో ఇరు కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందిగా అనుకొని పబ్లిక్ గా తిరగటం మొదలు పెట్టారు. వీరిద్దరిపై ఉన్న కోపం కాస్త ఇరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. పులిని కంట్రోల్ చేసుకోమంటూ రూలీదేవి ఫ్యామిలీ, ఆమెని కంట్రోల్ చేసుకోమంటూ పులి ఫ్యామిలీ గొడవ పడటం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకి ఆ గొడవలు కాస్త తారాస్థాయికి చేరాయి. అవి ఎంతలా అంటే ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతలా. అయినా ఈ అన్నా చెల్లెళ్ళు అసహ్యమైన అక్రమ బంధం వదల్లేదు. ఎవరు ఎటుపోయినా ఎవరెవరు ఎటు కొట్టుకుపోయినా మాకు సంబంధం లేదు, మేం మారమంటూ వీరి బంధాన్ని కొనసాగించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులకు ఒళ్ళు మండిపోయింది. అప్పటి నుండి 2 కుటుంబాలు కనబడితే గొడవ పడి కొట్టుకోవటం మొదలు పెట్టాయి. పులి ఫ్యామిలీ రూలీదేవి గురించి నీచంగా మాట్లాడేవారు. మరో పక్క రూలీదేవి ఫ్యామిలీ కూడా పులిని అసహించుకునేవారు. అయితే అప్పటిదాకా తిట్లదారి తిట్లదే, శృంగారం దారి శృంగారందే అనుకుని సర్దుకుపోయిన రూలీదేవి కాస్త రెచ్చిపోయింది. తన గురించి నీచంగా మాట్లాడుతున్న పులి ఫ్యామిలీపై పగ పెంచుకుంది. ఎలాగైనా ఏం చేసైనా ఆ ఫ్యామిలీని ఏడిపించాలనుకుంది. అది ఎలాగా అని రకరకాలుగా ఆలోచించింది. ఆ క్రమంలోనే ఈ రూలీదేవి కళ్ళు పులి యాదవ్ 6 ఏళ్ల కొడుకు మయాంక్ రాజ్ పై పడ్డాయి. వెంటనే ఆమె మయాంక్ మేనల్లుడన్న విషయం కూడా మర్చిపోయింది. అతన్ని చంపేసి పులి ఫ్యామిలీ తనని అన్న మాటలకు సమాధానం చెప్పి వాళ్ళను ఏడిపించి తన పగ తీర్చుకోవాలనుకుంది. దీంతో ఆమె తన మనసులో ఉన్న విషయాన్ని కొడుకు అజయ్ కుమార్ ని పిలిచి తన పగ గురించి చెప్పి ప్రతిగా మయాంక్ ని చంపేద్దామంది. దానికి కొడుకు కూడా నీ పగ నా పగే అంటూ తల్లికి వత్తాస పలికాడు. అప్పటి నుండి ఈ అమ్మ కొడుకులు మయాంక్ ని ఎలా పట్టుకుని చంపేయాలా అని ఎదురు చూడసాగారు. అయితే అక్టోబర్ 21న మయాంక్ రోడ్డు మీద వారికి ఆడుకుంటూ కనిపించాడు. దీంతో తల్లి కొడుకు అజయ్ ని పిలిచి మయాంక్ ని మాటల్లో పెట్టి మరింటికి తీసుకురా, సైలెంట్ గా లేపేద్దామంది. దానికి సరే అన్న కొడుకు ఆడుకుంటున్న మయాంక్ దగ్గరకు వెళ్లాడు.
చిన్నగా మాటల్లో పెట్టి మన ఇంటికి వెళ్దాం రా, అక్కడ నీకు బోలెడన్ని చాక్లెట్లు ఇస్తా అని ఆశ పెట్టాడు. దీంతో మయాంక్ సరే అంటూ అజయ్ వెంట వెళ్ళాడు. అలా మయాంక్ ఇంటికి రాగానే రౌలీదేవి రాక్షసి అవతారం ఎత్తింది. మేనల్లుడన్న పాసం కూడా లేకుండా మయాంక్ ని గట్టిగా పట్టుకోమని కొడుక్కి చెప్పి మేనల్లుడి పీక పుసుక్కున కోసేసింది. దీంతో మయాంక్ చనిపోయాడు. అతన్ని చంపాక కత్తికి ఉన్న రక్తాన్ని కడిగేసింది. ఆ ప్లేస్ మొత్తం రక్తం అవ్వటంతో ఆ ప్రాంతం అంతా వాటర్ తో శుభ్రం చేసింది. తరువాత మయాంక్ శవాన్ని తన గదిలో ఉన్న ఓ పెట్టెలో పెట్టి పెట్టెను అటకెక్కించింది. ఆ తర్వాత ఏం ఎరగని దానిలా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆడుకోవటానికని బయటికి వెళ్లిన మయాంక్ మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి తిరిగి రాకపోవటంతో మయాంక్ కుటుంబ సభ్యులంతా కంగారుగా అతని కోసం వేట మొదలు పెట్టారు. వారి ఇంటి ముందున్న వీధంతా జల్లెడ పట్టారు. కానీ మయాంక్ జడ తెలియకపోవటంతో ఊరి వాళ్లకు విషయం చెప్పి తెలిసిన చోట్ల వెతికారు. అయినా బాబు ఆచూకీ తెలియకపోవటంతో బాబు తండ్రి పులి యాదవ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాడు. అప్పటి నుండి పోలీసులు బాబు కోసం వేట మొదలు పెట్టారు. వారి ఎంక్వైరీలో గ్రామస్తుల ద్వారా బంధువుల ద్వారా పులి యాదవ్ కి రూలీదేవికి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది. దానివల్ల ఇరు కుటుంబాలు తన్నుకునేదాకా వెళ్లాయని తెలియటంతో పోలీసులు రూలీదేవిపై ఆమె ఫ్యామిలీపై నిఘా పెట్టారు. ఆ క్రమంలోనే గ్రామస్తులు, పులి కుటుంబ సభ్యులు, పోలీసులు అంతా కలిసి మయాంక్ కోసం వెతుకుతూ బంధువుల ఇళ్లలో చివరికి రూలీదేవి ఇంటిని కూడా స్వాదా చేయడానికి రెడీ అయిపోయారు. ఆ విషయం తెలుసుకున్న రూలీదేవి అప్పటికే అటకెక్కించిన బాక్స్ నుండి దుర్వాసన వస్తుండటంతో ఆ వాసన పసిగట్టి పోలీసులు తన బండారం మొత్తం బయట పెడతారని కొడుకు సాయంతో మయాంక్ చంపిన 3 రోజులకి అటక మీద నుండి పెట్టె దింపి శవాన్ని ఓ సంచిలో వేసుకుని పోలీసులు తన ఇంటిని స్వాదా చెయ్యకముందే అక్టోబర్ 24 అర్ధరాత్రి మయాంక్ శవాన్ని తీసుకుని కొడుకుతో కలిసి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఇసుక దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి వస్తూ ఉండగా అప్పటికే ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు, గ్రామస్తులు, పులి ఫ్యామిలీ మొత్తం ఆమెను, ఆమె కొడుకుని పట్టుకుని ఈ టైంలో ఇసుక దగ్గర ఏం చేస్తున్నావని ఆ ఇసుకంతా పరిశీలించగా అక్కడ వారికి మయాంక్ శవం కనిపించింది. ఆ శవాన్ని చూసిన వారంతా షాక్ అయిపోయారు. మయాంక్ ఫ్యామిలీ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అది మేనత్తనే స్వయంగా మేనల్లుణ్ణి చంపేసిందని తెలుసుకుని చెలించిపోయారు. పోలీసులు రూలీదేవిని, అజయ్ ని పట్టుకుని విచారించగా తామిద్దరం కలిసే మయాంక్ ని చంపేశామని ఒప్పుకున్నారు. పులితో ఉన్న అక్రమ బంధం వల్లనే గొడవలు జరిగి ఆ గొడవలను దృష్టిలో పెట్టుకుని పులి యాదవ్ ఫ్యామిలీపై పగ పెంచుకొని అతని కొడుకుని చంపి పులి ఫ్యామిలీని ఏడిపించి తన పగ తీర్చుకోవాలని మయాంక్ ని చంపేశానని రూలీదేవి చెప్పింది. అలా తండ్రి చేసిన తప్పుకి అభంశుభం తెలియని అతని 6 ఏళ్ల కొడుకు బలైపోయాడు. రూలీదేవి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.